గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. తోటకూర మొలవని పెరడు, తోటకూర వండని ఇల్లాలు ఉండరంటే అతిశయోక్తి కాదు. పొట్టపేగులను పరిశుభ్రపరచడంలో, మలబద్ధకాన్ని తొలగించడంలో, పోషకాలను సమృద్ధిగా అందించడంలో తోటకూర ఎన్నదగినది. వారానికి ఒకసారైనా తప్పకుండా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తోటకూర శుభ్రంగా ఏరి, కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. 1/4 కిలో తోటకూరకు 3/4 కప్పు కందిపప్పు కడిగి కుక్కర్లో వేయాలి. 2 రెట్లు నీళ్లు పోసి ఒక విజిల్ ఇప్పించాలి. పప్పు 90% ఉడికిపోయి కొద్దిగా పలుకుంటుంది. పప్పును ఫిల్టర్ చేయాలి. తోటకూర పప్పు కూర చేస్తున్నాం కదా, పప్పును ఎనపకూడదు. అలాగే పప్పులాగే ఉండనివ్వాలి. ఫిల్టర్ చేసిన పప్పు కట్టును చారులో వాడుకోవచ్చు. ఫ్రైయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి. కారంగా తినేవారు మరో 4 వేసుకోవచ్చు. మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేస్తే తోటకూర పప్పు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఉల్లి ముక్కలు వేయాలి. పసుపు వేయాలి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారంగా తినేవారు మరో స్పూన్ వేసుకోవచ్చు. తోటకూర వేయాలి. తాలింపు కూర మొత్తానికి కలిసిపోయేలా కూర కలపాలి. ఆకుకూర మాడిపోకుండా కలుపుతూ 5 నిమిషాలు వేయించాలి. ఆకుకూర బాగా వేగితే పసరు వాసన తగ్గిపోతుంది. ఫిల్టర్ చేసిన పప్పును వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. మూత పెట్టకుండా బాగా వేయించాలి. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేయాలి. కూర బాగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. తోటకూర పప్పు కూర రెడీ అయింది కదా, చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇటువంటి ఈజీ, టేస్టీ మరియు హెల్తీ వంటల కోసం రుక్మిణి వంటిల్లు ఛానల్ చూస్తూ ఉండండి. మీ ఆదరాభిమానాలకు మా థ్యాంక్స్. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి.